తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష పేపర్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా 2 పేపర్లలో కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. బాటనీ, మ్యాథ్స్ పేపర్లలో చిన్న తప్పులు జరిగినట్లు గుర్తించారు. బాటనీ 5వ ప్రశ్న, 7వ ప్రశ్నలో తప్పులున్నాయి. అలాగే మ్యాథ్స్ 4వ ప్రశ్నలోనూ తప్పుంది. విషయాన్ని గుర్తించిన ఇంటర్ బోర్డు సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో తప్పుగా ఉన్న ప్రశ్నలను సరిచేసి చెప్పాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. నిన్న కూడా 3 పేపర్లలో తప్పులొచ్చాయి. మొన్న ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లోనూ ప్రశ్న తప్పుగా వచ్చింది. ఇంగ్లీష్ పేపర్లో తప్పుగా వచ్చిన ప్రశ్నను అటెంప్ట్ చేసిన విద్యార్థులకు ఫుల్ మార్క్స్ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా పేపర్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, శ్రావణి, వరుసగా 3వ రోజు ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి ఆ పరీక్షా పేపర్లో తప్పులు వస్తూనే ఉన్నాయి. మొన్న ఇంగ్లీష్ పేపర్లో కానీ, నిన్న జరిగినటువంటి ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, బాటనీ, అదేవిధంగా పొలిటికల్ సైన్స్ పేపర్లో, ఈ 3 పేపర్లలో కూడా తప్పులు వచ్చినటువంటి నేపథ్యం. ఏదైతే ప్రశ్నాపత్రం రూపొందించేటువంటి సమయంలో, ప్రశ్నని ఫ్రేమ్ చేస్తున్నటువంటి సమయంలో వరుస ఏవైతున్నాయో పదాలు ఉపయోగించాల్సినటువంటి పదాలకు బదులు మరొక పదము ప్రింట్ అయినటువంటి నేపథ్యంలో ప్రశ్న యొక్క అర్థమే మారిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీనిపైన నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ పైన వెంటనే ఇంటర్ బోర్డు స్పందించడం జరిగింది. ఏవైతే ఈ 3 పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ప్రశ్నలను సరిదిద్ది సంబంధిత అధికారులకి, ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి అధికారులకు తెలిపారు. ఈ అధికారులు విద్యార్థులకు కూడా పరీక్షా పేపర్లో ఈ యొక్క ఏవైతే తప్పులు రావడం జరిగిందో వాటిని సరిదిద్దుకోవాలని చెప్పేసి సూచించినటువంటి నేపథ్యం. ఈరోజు కూడా ఏదైతే ఇంటర్ సంబంధించినటువంటి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్, బాటనీ, అదేవిధంగా పొలిటికల్ సైన్స్, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఈరోజు జరుగుతుంది. అయితే దీనిలో కూడా మ్యాథమెటిక్స్, అదేవిధంగా బాటనీకి సంబంధించినటువంటి పేపర్లో చిన్న పొరపాట్లు వచ్చినటువంటి నేపథ్యం. ఏదైతే బాటనీకి సంబంధించినటువంటి ప్రశ్నపత్రంలో 5వ ప్రశ్న, అదేవిధంగా 7వ ప్రశ్నలో పదాలు తప్పుగా ప్రింట్ అయినటువంటి నేపథ్యం. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు పదాల విషయం వచ్చినట్లయితే కొద్దిగా, అంటే ఒక పదానికి బదులు ఇంకొక పదంని ఉపయోగించినటువంటి నేపథ్యం. దీంతో అదేవిధంగా మ్యాథ్స్ పేపర్లో కూడా 4వ ప్రశ్నలో తప్పు రావడం జరిగింది. వీటిపైన వెంటనే అప్రమత్తమైనటువంటి ఇంటర్ బోర్డు అధికారులు సంబంధిత ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్కి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్కి ఫోన్ సమాచారం ఇవ్వడం జరిగింది, మెసేజ్ పెట్టడం జరిగింది. విద్యార్థులకు ఏవైతే పొరపాట్లు పేపర్లో ఉన్నాయో వాటిని వెంటనే సరిదిద్ది విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినటువంటి నేపథ్యంలో విద్యార్థుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు, ఆ పేపర్లను సరిదిద్దినటువంటి నేపథ్యం. అయితే మొన్న కూడా ఇంగ్లీష్ పేపర్లో అయితే ప్రశ్నపత్రంలో ప్రింటింగ్లో తప్పు వచ్చినటువంటి నేపథ్యం, పూర్తిగా ప్రశ్న ప్రింట్ కానటువంటి నేపథ్యంలో ఎవరైతే విద్యార్థులు ఆ ప్రశ్నను అటెంప్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా పూర్తి మార్కులు ఇవ్వాలని చెప్పేసి ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం ఎవరికి, అంటే ప్రతి విద్యార్థికి ఇంటర్ ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్ రాసిన ప్రతి విద్యార్థికి పూర్తి మార్కులు, ఆ ప్రశ్న అటెంప్ట్ చేసినా చేయకపోయినా మార్కులు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే వరుసగా ఇంటర్ బోర్డులో తప్పులు రావడం పైన మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రశ్నపత్రం రూపొందించేటువంటి సమయంలో ఏదైతే క్వశ్చన్ బ్యాంకు గత కొన్ని సంవత్సరాలుగా క్వశ్చన్ బ్యాంకును ఫాలో అవుతూ అందులో నుండి క్వశ్చన్స్ను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి ప్రశ్నపత్రం రూపొందించేటువంటి మొదటి రోజుల్లో ఆ ప్రశ్నపత్రం మిస్ అయిందని చెప్పేసి కూడా వార్తలు రావడం జరిగింది. దాని యొక్క పర్యవసనమే ఇది, ఈ ప్రశ్నపత్రం తప్పు రావడం అనేది. అంటే మహేష్, ఓన్లీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళకే మార్క్స్ యాడ్ అవుతాయా, అంతేనా? అంటే ఏదైతే మొన్న ఇంగ్లీష్ పేపర్ జరిగిందో, ఇంగ్లీష్ పేపర్లో అధికారులు ఎవరు కూడా ప్రశ్నకు సంబంధించినటువంటి గుర్తించకపోవడము, ఆ ప్రశ్న సంబంధించినటువంటి విద్యార్థులకు సమాచారం ఇవ్వకపోవడము, ఆ ప్రశ్నలో తప్పు దొరికిందన్నటువంటి విషయం విద్యార్థుల దృష్టికి తీసుకుపోయినటువంటి నేపథ్యంలో ఎవరైతే విద్యార్థులు ఆ ప్రశ్నను అటెంప్ట్ చేశారో ఆ విద్యార్థులకు పూర్తి మార్కులు ఇవ్వాలని చెప్పేసి ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న కానీ ఈ రోజు కానీ ఏవైతే పొరపాట్లు జరిగినాయో వెంటనే, అంటే పరీక్ష జరుగుతున్నటువంటి సమయంలోనే అధికారులు గుర్తించి విద్యార్థులకు సమాచారం ఇచ్చి ఆ యొక్క పొరపాట్లు ఏవైతే వాటిని సరిదిద్దినటువంటి నేపథ్యంలో వాటికి ఎలాంటి మార్కులు, అంటే వాటి కరెక్ట్ ఆన్సర్ రాస్తే తప్ప మార్కులు పడేటువంటి అవకాశం లేదు. రావాలి మొన్న ఏదైతే పొరపాట్లని ఇంటర్ బోర్డు వెంటనే గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ ప్రశ్నలు ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకి మార్కులు వేయాలని మాత్రం నిర్ణయం తీసుకుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.